హాయ్ అండి, అందరికీ నమస్కారం. మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన పాతకాలం రెసిపీ నల్లకారం చేశానండి. చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. 100 గ్రాముల ఎండుమిరపకాయలండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈ మిరపకాయలని దోరగా వేయించుకున్నానండి. మిరపకాయలు కట్ చేసి వేసుకున్నానండి. అలా వేయటం వల్ల లోపల ఉన్న గింజ కూడా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియాలు 1 నిమిషం వరకు అవి కూడా వేయించుకున్నానండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసాను. అది కూడా 1 నిమిషం వరకు త్వరగా వేయించుకున్నానండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఐరన్ కళాయిలు అయితే బాగా చక్కగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు 4 రెబ్బల కరివేపాకు, అలాగే రుచికి సరిపడా కల్లుప్పు అండి. కల్లుప్పు అయితే చాలా బాగుంటుందండి కారానికి. కల్లుప్పు లేని వారు సాల్ట్ అయినా ఉపయోగించవచ్చు. ఇలా దోరగా దగ్గరుండి దోరగా వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, కల్లుప్పు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా చూడండి, పర్ఫెక్ట్గా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇది చల్లారాక మనం రోట్లో వేసుకొని ఈ విధంగా దంచుకోవాలండి. ఈ నల్లకారాన్ని జ్వరం వచ్చి నోరు చేదుగా ఉండేవారికి వేడివేడి అన్నంలో పెడతారండి. చాలా రుచిగా ఉంటుందండి. అలాగే ఇడ్లీలో ఈ నల్లకారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అసలు అమృతంలో ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూడండి, అయిపోయిందండి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. నేనైతే 2 సార్లుగా దంచుకున్నానండి. అలాగే బాలింతలకండి, డెలివరీ అయ్యాక బాలింతలకి ఫస్ట్ ముద్దగా ఈ నల్లకారమే పెడతారండి. ఎందుకంటే పిల్లలకి మంచిగా పాలు వస్తాయని ఈ నల్లకారం ఉపయోగిస్తారు. అలాగే ఉట్టిపప్పు అండి, అదే చప్పుడు పప్పు, దానిలో కూడా నెయ్యి వేసుకొని నల్లకారం వేసుకొని తింటే అసలుకి చాలా బాగుంటుందండి. రుచి అమోఘంగా ఉంటుంది. చూడండి, అయిపోయిందండి. నల్లకారం నలిగింది చక్కగా మెత్తగా. ఇప్పుడు చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు వేసుకొని మెత్తగా దంచుకోవాలండి. ఆ చింతపండు మొత్తం ఆ కారంలో కలిసేలాగా మెత్తగా దంచుకోవాలండి. ఇప్పుడు 8 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చగా దంచాలండి. ఈ నల్లగారానికి వెల్లుల్లిపై వేయంగానే అసలుకి స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎక్కడ లేని ఆకలేసేస్తుంది అసలు. చూడండి, చాలా బాగుందండి. చాలా రుచిగా ఉంది. వేడి అన్నంలో ఈ నల్లకారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.